తన తండ్రి రేవెల్లి రాజారాం జ్ఞాపకాలను స్మరించుకుంటూ సొంత అకాడమీ గీతరాజ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా తన కూతురు గీత రాజేష్ మంగళవారం గోదావరికని తిలక్ నగర్ డౌన్ లోని గణేష్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి నృత్య పోటీలను నిర్వహించారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక నాయకునిగా అందరికీ సుపరిచితులైన రేవెల్లి రాజారాం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకునిగా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ కార్యక్రమంలో అనారోగ్యంతో మరణించిన రేవెల్లి రాజారాం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన తండ్రి పేరిట ఈ ప్రాంత కళాకారులను గౌరవించుకోవాలన్న తపనతో ఆయన కూతుర్లు తమ స్వీయ డ్యాన్స్ అకాడమీ గీతరాజ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా అకాడమీ వ్యవస్థాపకురాలు గీత ఇక్కడ నృత్య కళను ప్రోత్సహిస్తూ రాష్ట్ర స్థాయి నృత్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన నృత్య కళాకారులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సీనియర్ కార్మిక నాయకునిగా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రేవెల్లి రాజారాం చేసిన సేవలు ఇప్పటికీ పాతతరం కార్మికుల మధ్యలో ఉంటాయని అన్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకంగా రాజారాం నిలిచారని తెలిపారు. రాజారాం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కళలకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంత కళాకారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్న తలంపుతో తమ కూతురు గీత తన సొంత డ్యాన్స్ అకాడమీ అయిన గీతరాజ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా రాష్ట్ర స్థాయి నృత్య పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాజారాం ఆశీస్సులు తమ కుటుంబంపై ఉండాలని, వారంతా మరింత వృద్ధిలోకి రావాలని కోరుకున్నారు. Boy,